ఇప్పుడే మన అన్నగారు చెప్పినట్ల నిన్న ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా కొన్ని మన వికోట మండలం గురించి మా ఎమ్మెల్యే గారి గురించి కూడా మాట్లాడారు. అన్నగారు కూడా వివరంగా చెప్పారు. అదేవిధంగా కొన్ని విషయాలు మీకు కూడా మేము చెప్పాలనుకున్నాము. మాట్లాడితే ఆయన మాకు ఎమ్మెల్యే గారే మాట్లాడాలా, మీరు వేరే వాళ్ళ మాట్లాడించకూడదు అని చెప్పారు. అవన్నీ కూడా పక్కన పెట్టేసి వికోట గేమ్ డెవలప్ చేస్తున్నాడు. వికోటకి ఈ బుద్ధి ఎంత అభివృద్ధి వచ్చిన 2 ఏళ్ళలో, ఈ 2 నెలల్లో మేము ఎంత అభివృద్ధి చేశాం. ప్రతి గ్రామంలో కూడా మేము 4 రోజులు మేము తిరిగి ఈరోజు ఈ ఎండల వల్ల కొన్ని రోజులు నిలుపుతూ ఉన్నాము. అది అయిపోయినా కూడా ప్రతి గ్రామాలకు కూడా తిరిగి మేము అభివృద్ధి చేస్తాము. మా ప్రజలకు కావాల్సింది మేము చేసుకుంటాము. అదే ముఖ్యంగా భూ కబ్జా అని చెప్పి కొన్ని మాట్లాడిన వీడియోలో, భూ కబ్జా ఎవరు చేసింది? గత ప్రభుత్వం చేసిన దానికి మిమ్మల్ని ఇంట్లోకి పంపించింది మీరు ఎమ్మెల్యేని. మళ్ళా క్రషర్ మీకు తెలిసింది అందరికీ. జెల్ ఫ్యాక్టరీ ఎవరు దౌర్జన్యం చేసి పెరుక్కుంటారు? ఎక్స్ఎమ్మెల్యే పెరుక్కోలేదా? పాపం బయటోడు పాపం పేదోడు పెట్టుకుంటే దౌర్జన్యం చేసి నీ బామర్తిని అడ్డం పెట్టుకొని నువ్వు చేసుకుంటేవయ్యా. మేమేం ఆ మాదిరి చేయలేదే. మా ఎమ్మెల్యే ఆడ ఎవరిదేం దౌర్జన్యం చేసి పెరకలేదే. నీ తెచ్చుకొని నీ లేవుట్లో పోయి చూడు గంగమ్మ వంకలో నువ్వు ఏడరా ఉంది వంక కొలి, నువ్వు లేవిట్టే హెండావు, నువ్వు కొలి ఏటకు వస్తే వదిలేయి. దాని చూడంటే మీది మీ ఏమో మాదంతా మీది చిట్టా ఉంది అంటే ఏం చిట్టా ఉందో చూడి. తప్పుడు కేసులు మీకు తెలిసిందే. గతంలో మా మీద అందరినీ తప్పుడు కేసులు దగ్గర 25 కేసులు పెట్టినారు 150 మంది మీద. మేము వికోట్లో ఉంటే మీదే 8 మనిషి మేము ఇటు ఉండాం. 8 మనిషి వికోట్లో ఉంటే నువ్వు పుంగనూరులో పెట్టేట్లు మీ శ్రమసూత్రమయ్యా. అదే మీకు వచ్చిండే లక్షణాలు అవి. మేము ఇప్పుడు 2 ఏళ్ళు అయింది ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టినా మేము చూడమను. 25 మంది మేము 25 మంది ఇది 150 మంది మీద పెట్టినారు 25 కేసులు. ఇవన్నీ మేమేమన్నా చేస్తామే? మీకు తెలీదా? వికోట్లో ఆపద్దు గలాట్ జరిగినాడు. మీ సోదరులు అందరూ ఉండారు, మీడియా సోదరులు కూడా. అనంతపురంలోనే మేము ఉండాం. నువ్వు ఆ రోజు పోయి 8 మనిషి మీద కేసు పెట్టి పుంగనూరు కేసు ఎత్తుకొని పోయి పెడితే 2 నెలలు మేము బయట ఉంటాం. మేము ఇప్పుడు చేయాలంటే 5 నిమిషాలు. మాకు అది నేర్పించలే మా నాయకులు ఎవరు కానీ, ఆ సంస్కృతి నేర్పించలా. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీడియా కూడా మీరు కూడా అడగల. తప్పుడు కేసులు పెట్టినారు కదనా, వికోట్లోనే ఉంటారు కదనా, 8 మనిషి పైన పెట్టిన ఒక మాట అడగకూడదా సోదరా? మీరందరూ కూడా మేమేమైనా చేసి ఉంటే సోదరా అది ఆ మాదిరి ఉంటుంది. ఎవరు మేమంతా కూడా అలా ఏ రోజు కానీ రాజకీయం ఆపద్దు వరకు ఎలక్షన్ వరకే చేస్తాం. మళ్ళీ రాజకీయం చేయలేదు. ఇదే వైసీపీ వాళ్ళు కూడా మేము ఇప్పుడు సహాయం చేసినాం. పేదోళ్ళకి ఉండేవాళ్ళకి కాదు, వాళ్ళు అర్హులైన వాళ్ళకి. వాళ్ళకి ఏం కావాలని ఏమైనా ఇబ్బంది వస్తే అర్హులకి అందరికీ చేసినాం. మీ మాదిరి కచ్చగట్టే రాజకీయాలు చేయలేదు. వాంటెడ్గా మా మీద కూడా ఏదైనా ఉంటే మా తమ్ముడిని అడిగినాడు. ఎవరిని? సురేష్ డాక్టర్ని. ఇదే ఎక్స్ఎమ్మెల్యే. అన్నా నీకు అందుకేమన్నా ప్రభులు ఉంటే నేను చేస్తానా, చూసి ఏదైనా కేసులు పెట్టాలని పెట్టిస్తానని నా తమ్ముడిని అడిగిండాడు. మీ సంస్కృతం అదేయా. మాది ఎప్పుడు మాది చేయలేదు. అన్నదమ్ముళ్ళు ఉంటే కూడా మాకొద్దు, వాళ్ళు ఏదో ఉండి వాళ్ళు పడీలు వేస్తారని మేము కడగా వచ్చిన వాళ్ళు. ఇవన్నీ ఉన్నాయి. రాజకీయం అనేది ఇబ్బంది ఉంటుంది, రేపు పోతుంది. మేము కూడా రాజకీయ కుటుంబం ఆపత్తి నుంచి ఇంకో మాట చెప్తారు. అన్న ఒక మాట అడిగినాడు, వాళ్ళ తండ్రి పేరు చెప్పుకుంటారని. మా తండ్రి మా పెద్దనాయన ఎక్స్ఎమ్మెల్యే. మేము చెప్పుకుంటాము. నీకు లేదు, నువ్వు చెప్పుకునేలే. నువ్వు దాన్ని అడగాల్సిన అవసరమా నీకు? నువ్వేముంటే చెప్పుకో. నువ్వు మా తండ్రి, అవును మా తండ్రి మా ఎక్స్ఎమ్మెల్యే, మా పెద్దనాయన ఇంకో ఆయన సర్పంచ్, మా తమ్ముడు సర్పంచ్ అని మేము చెప్పుకుంటాం. మా అర్హత ఉంది మాకు. నువ్వెవరు దాన్ని వద్దనేకి అంటే ఈ పొద్దు నువ్వు మాట్లాడే అర్హత ఉంది. ఆ పొద్దు నువ్వు ఎమ్మెల్యేగా మీకు అందరినీ ఉండాలి, మీ ప్రభుత్వమే ఉండే. ఎందుకు దాన్ని కంప్లీట్ చేయకూడదు? స్టేడియం, మినీ స్టేడియం పిల్లల కోసము ఆడ గవర్నమెంట్ ఏ డెవలప్ చేసినా తెలుగుదేశమే చేసింది. ఈ పొద్దు ఇంటర్ ఉంచండి, ఇంటర్ కాలేజ్ ఆ 11 ఎకరాలు అన్నోళ్ళు ఆ పొద్దు ఎంపీపీగా ఉండి సీనన్న జడ్పీటీసీగా ఉండి వాళ్ళు కాపాడి పొద్దు పెట్టినాం. ఇట్లా ఏదన్నా ఒకటి చేసింటే మీ ప్రభుత్వం, మీరు చైర్మన్ ఉండారు, మీ ఎమ్మెల్యే మీరే ఉండారు. ఎండిఓ ఆఫీస్ 8 ఎకరాలు మేము పెట్టిండేది.